రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్ది ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే కూటమి లక్ష్యమని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని చింతలపూడి మండలం మల్లయ్యగూడెం గ్రామంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పరిసరాల పరిశుభ్రత అత్యంత ఆవశ్యకమని, ప్రజల ఆరోగ్య రక్షణకే కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న ఇనుము, స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ మరియు అట్టపెట్టెల వంటి వ్యర్థాలను పారేయకుండా స్వచ్ఛరథానికి అందిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం నగదు లేదా నిత్యావసర వస్తువులను పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లయ్యగూడెం సర్పంచ్ చీకటి కవిత, మండల అధ్యక్షులు చింతం విష్ణు, ఎంపీడీఓ కామేశ్వరి, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఒక మీటింగ్కి వచ్చిన మల్లయ్యగూడెం సంబంధించిన గ్రామస్తులకి, కుటుంబ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఎండిఓ గారికి, మరి స్టాఫ్కి, విద్యార్థులకి అందరూ కూడా నా యొక్క నమస్కారములు. మరి ఈరోజు చూస్తే స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది స్వచ్ఛరథం. ఈ రోజున స్వచ్ఛరథం అంటే వాళ్ళు వచ్చి మన ఇంట్లో చెత్తను తీసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు మనమే మన ఇంట్లో ఉన్న లేకపోతే మన పరిసరాలు ఉన్న ఏదైతే పొడి చెత్త ఉంటుందో, ఇందాక ఎండివారు చెప్పినట్టు ఆ బండి వచ్చినప్పుడు మీరు ఆ పొడి చెత్త వారికి ఇస్తే మరి మీ యొక్క చెత్త వెయిట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా మరి అక్కడ సామాన్లు ఉన్నాయి, టూత్పేస్ట్ కానీ, సోప్స్ కానీ, కొబ్బరి నూనె కానివ్వండి, షాంపూలు కానివ్వండి, తినే వస్తువులు కానివ్వండి, ఇవి మీరు ఇచ్చిన ఏదో చెత్త వెయిట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా మరి మీకు ఆ వస్తువులు ఇవ్వబడుతుంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయంటే మరి మన పరిసరాలు బాగుండాలి. మన ఇంట్లో చెత్త ఉంటే బాగుంటుందా? సో దాంతోపాటు మన ఇంట్లో చెత్తని మరి ఏదో రోడ్డు మీద వేయకుండా అది కలెక్ట్ చేసి ఇలా బండి వచ్చినప్పుడు ఆ పొడి చెత్తని కనుక ఆ స్వచ్ఛరథం నడిపే అతనికి ఇస్తే ఆ వెయిట్ని ఎంతుందో చూసి కేజీకి ఇంతని చెప్పి మరి ఐటమ్స్ ఉన్నాయి. మరి మరిన్ని వివరాలు ఎండో గారు లేకపోతే పంచాయత్ సెక్రటరీ మరి వివరిస్తారు. సో కాబట్టి మీరందరూ కూడా మరి ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ఈ యొక్క స్వచ్ఛరథాన్ని మన మెరుగైన సమాజం కోసం, అలాగే పరిసరాలు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మీరు అందరూ కూడా వాడుకోవాలి. మరి ఇంత చూశాను చిన్నపిల్లలు మరి ముందుకు వచ్చి చెత్త ఇచ్చి అక్కడ వాళ్ళ స్నాక్స్ తీసుకున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా చదువుకునే పిల్లలు మీరే మీ యొక్క పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే వారికి తెలుసో తెలియకో మరి కొన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు చిన్నప్పటి నుంచే మరి చెత్తని బయట వేయకుండా ఇలాంటి రథాల్లో కానివ్వండి లేకపోతే చెత్త బుట్టలో వేస్తే మనకి మరి పరిసరాలు బాగుండడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కానీ అలాగే కుర్చీలు కానీ అలాంటివన్నీ సామాను వేస్ట్ అవ్వకుండా దగ్గర పెట్టుకుంటే ఈ బండి వెహికల్ అనేది స్వచ్ఛాంధ్ర రథం అనేది కార్యక్రమం సంబంధించాము. ప్రతి వారానికి కూడా షెడ్యూల్ ప్రకారంగా ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ వస్తుంది. ఆ కార్యక్రమం మనం తీసుకొని మన ఇంటికి వస్తుంది. కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న వేస్ట్ సామాన్ని తీసుకొని మన ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు వాడుకోవడానికి ఉపయోగపడుతుందని